రాజమౌళి బాహుబలి 2తో పాన్ ఇండియా #1 డైరెక్టర్ అయ్యాడు. కేజీఎఫ్ నుంచి పొన్నియిన్ సెల్వన్ వరకు కన్నడ, తమిళ్ మూవీలకు కూడా మార్గదర్శకుడయ్యాడు. తనే పాన్ ఇండియా గేట్లు తెరిచిన మొనగాడనిపించుకున్నాడు. తనలానే పుష్పతో సుకుమార్ పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ తన పేరు మారుమోగలేదు. కేవలం బన్నీకే ఆ క్రెడిట్ అంతా దక్కింది. ఆఖరికి రష్మిక నేషనల్ క్రష్ అనిపించుకుని క్రష్మిక అయింది. ఆఖరికి దేవిశ్రీ ప్రసాద్ కూడా పేరొచ్చింది. కానీ సుకుమార్కి పెద్దగా గుర్తింపు దక్కలేదు. సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ యానిమల్తో హీరోని మించేంతగా ఇమేజ్, మార్కెట్ని సొంతం చేసుకున్నాడు. మరి కనీసం పుష్ప2 హిట్ అయితే అలా అయినా సుకుమార్కి రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ రేంజ్లో పాన్ ఇండియా గుర్తింపు దక్కుతుందా? ఒకవైపు వివాదాలు, మరోవైపు ట్విట్టర్లో నెగిటివ్ రివ్యూలు. వీటి మధ్య ఇది సాధ్యమా? హ్యావ్ ఎ లుక్. పుష్ప2 ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లన్న ఒక్క సంతోషం, పాన్ ఇండియా లెవెల్లో పెరిగిన హైప్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని ఆకాశంలో తేలేలా చేస్తోంది. కానీ ఏం మాత్రం రిజల్ట్ రివర్స్ అయినా అసలుకే ఎసరు. పాన్ ఇండియా లెవెల్లో రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరు కింగ్ సైజ్ చైర్లేసుకుని మార్కెట్కి మొగుళ్ళై కూర్చున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్గా పేరొచ్చిన రెండో హిట్ పడితేనే మార్కెట్ స్థిరపడుతుంది. అలాంటి టైంలో పుష్ప2తో ఇక 3 పాన్ ఇండియా కింగ్ తానే అని ఫిక్స్ అయ్యాడు బన్నీ. కానీ ఇది ఏమాత్రం అటు ఇటు అయినా చరణ్లా మరో హిట్ కోసం చుక్కలు లెక్క పెట్టాల్సిందే. అయితే ఈ ప్రాసెస్లో బన్నీ కంటే ఎక్కువ పాన్ ఇండియా మార్కెట్ మీద ఆశలు పెట్టుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఎందుకంటే రాజమౌళి అయిన బాహుబలి 2ని భారీగా ప్రమోట్ చేసి పాన్ ఇండియా హిట్ని, మార్కెట్ని సొంతం చేసుకున్నారు. కానీ సుకుమార్ పుష్పని ఏమాత్రం ప్రమోట్ చేయకుండా పాన్ ఇండియాని షేక్ చేశాడు. కాబట్టే కేజీఎఫ్ బాహుబలి కంటే పుష్ప హిట్నే గొప్ప హిట్ అని సినీ జనం నమ్మారు. ఆ క్రెడిట్ అంతా సుకుమార్కే ఇచ్చారు. కానీ పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళికి, సందీప్ రెడ్డి వంగాకి వచ్చినంత పేరు మాత్రం సుకుమార్కి రాలేదు. పుష్ప2 హిట్ అయితే కూడా వస్తుంది అనలేం. ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తే తప్ప, అందులో అంతగా షాకింగ్ కంటెంట్ ఉంటే తప్ప చెప్పలేము. ఎందుకంటే పుష్ప వచ్చినప్పుడు అది అందరికీ కొత్త కాబట్టి షాక్ అయ్యారు. ఇప్పుడు పుష్పరాజ్ గురించి తెలుసు కాబట్టి పుష్ప2లో కంటెంట్ షాకింగ్గా లేకపోతే రిజల్ట్ షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా హిట్ అయితే మాత్రం రాజమౌళి, సందీప్ రెడ్డి తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్గా సుకుమార్ పేరు మారుమోగుతూనే స్థిరపడే ఛాన్స్ కూడా ఉంది.